అసలు నిజం తెలుసుకోవడానికి గుణ దగ్గరికి వెళ్లి గుణాన్ని చితక్కొట్టిన బాలు. గుణ నిజం చెప్పేయడంతో గుణాన్ని ఇంటికి తీసుకొచ్చి రోహిణి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన బాలు గుణ. షాక్ లో రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి మా వీడియోని షేర్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఈ కథని పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తూ ఉంటే అప్పుడే రోహిణి వచ్చి అక్కడ నించుని ఉంటుంది. అబ్బా, ఇప్పుడు కూర్చుంటే మళ్ళీ లేచి వెళ్ళిపోమంటే అందరి ముందు నా పరువు పోతుంది, ఏం చేయాలి అనిక రోహిణి అయితే తనలో తాను ఆలోచిస్తూ ఉంటుంటే, ఏ రోహిణి కూర్చో, అలా నుంచి ఆలోచిస్తున్నావేంటి అని శృతి అంటుంటే, రేయ్ తను ఇక్కడ కూర్చోవాలని చెప్పేసి నేను చెప్పానా శృతి, ఎందుకు నువ్వు మొదలు తలదూరుస్తున్నావు అని ఇక ప్రభావతి అంటుంటే, అదేంటాంటీ ఇంతకు ముందు తను ఇక్కడే కూర్చున్నది కదా, ఇవాళ ఒక్కరోజుకి కూర్చోకపోతే ఏమవుతుంది, కూర్చుంటే ఏమవుతుంది, అసలు మీకేమైంది, అయిపోయిన గొడవేది అయిపోయింది, ఆ గొడవను మళ్ళీ సాగదీస్తానని ఇక్కడ మనతో పాటు తినద్దు అంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి ఇక శృతి అడుగుతుంటే, అది నా పనిష్మెంట్ అంతే, తను ఇక్కడ తినడానికి వీల్లేదు అని ప్రభావతి అంటుంటే, చచ్చా మనోజ్ ఉన్నాడు కానీ ఎందుకు పనికిరాడేమో, చూసావా వాళ్ళ వైఫ్ని వాళ్ళ అమ్మగారు తినొద్దంటున్నా సరే తినుగు రోహిణి అని చెప్పకుండానే కూర్చుని తినేస్తున్నాడు, అసలు ఇలాంటి హస్బెండ్ ఎవరికి రాకూడదు బాబోయ్ అని శృతి అంటుంటే ఇక మనోజ్ అయితే చూస్తూ ఉండిపోతాడు వాళ్ళ అమ్మని మరి రోహిణిని. అబ్బా శృతి ఊరుకో, నువ్వు సైలెంట్గా ఉండి నీ భోజనం చెవి, ఎవరు తినకపోతే ఏంటి ఎవరు తింటే ఏంటి చెప్పు నీకు అని రవి అంటుంటే, అవును నాకెందుకు, ఎవరు తిన్నా తినకపోయినా నాకు ఆకలేస్తుంది, నేను తినేస్తాను, జస్ట్ ఏదో ఫ్రెండ్లీగా తను మనతోనే కూర్చొని తినేది కదా అని ఫోన్లే పాపం అని అడిగితే రివర్స్లో నన్నే తిడుతున్నారు ఆంటీ, ఏ ఒకరోజు ఇక్కడ తింటే ఏం తప్పేముంది, అంత పెద్ద తినకుండా ఉండాల్సిన తప్పు తను ఏం చేసింది, డబ్బుల విషయంలో మొగుడు పిల్లం ఇద్దరు కూడా మాట్లాడారు కదా, ఇద్దరు కూడా కలిసే షేర్ చేసుకుని కలిసి సంపాదించి కలిసి చేసుకున్నప్పుడు దొరికక కూడా ఇద్దరు కదా నిందపడాలి, కానీ రోహిణి మీద మాత్రమే నింద వేసి తననే కొట్టి తననే ఇలా శిక్షించడం తప్ప ఆంటీ అని చెప్పేసి ఇక శృతి అనేసి ఇక తన అన్నం తను తింటూ ఉంటుంది. మీరని చెప్పినా నేను మాత్రం వినను, ఏ రోహిణి అన్నం కంచంలో పెట్టుకొని దూరంగా వెళ్తును, నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోడానికి వీల్లేదు, మా మనోజ్ పక్కన కూర్చోడానికి వీల్లేదు అని ప్రభావతి అంటుంటే, సరే అత్తయ్య దూరంగానే కూర్చుని తింటాను అని రోహిణి అంటుంది. ఇక రోహిణి అయితే కంచంలో పెట్టుకుని తీసుకుని ఇక దూరంగా వెళ్ళి కింద కూర్చుని తింటూ ఉంటుంది అన్నం. అది చూసి ఇక ప్రభావతి అయితే, చూసారా అర్థమైందా, ఇంకొకసారి ఫ్యూచర్లో ఎవరైనా సరే మమ్మల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం వాళ్ళకి ఇదే గది పడుతుంది అని ప్రభావతి అంటుంటే, నీ పెద్ద కొడుకు పెద్ద కొడులు తప్ప ఇంకా ఇంట్లో ఎవరు అంతలా ఎవరు నేను మోసం చేయర్లే లక్షావతి, నేను మోసం చేయాలంటే వాళ్ళు చాలు, నేను నమ్మక ద్రోహం చేయడానికి వాళ్ళు చాలు అనిక బాలు అంటాడు ప్రభావతితోటి. చూసావా ఇవాళ మొత్తం నా పరువంతా పోయింది, మీకు ఇద్దరికి బోల్డ్ అని సపోర్ట్ చేసేదాన్ని నేను, ఇప్పుడు చూసారా కనీసం మీకు సపోర్ట్ చేయడానికి లేకుండా మీరే చేసుకున్నారు, నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచారు, ఆ నిజం నాకు ముందు తెలుసుంటే మీకు ఇంత కొట్టేదాన్ని కాదు, ఇలా శిక్షించేదాన్ని కాదు, చూసారా ఇవాళ ఏమైంది, మీకు సపోర్ట్ చేసి మాట్లాడదామన్నా నాకు సపోర్ట్ లేకుండా పోయింది, మిమ్మల్ని తిడుతున్నా సరే రివర్స్లో మళ్ళీ వీడిని అన్నే అంటున్నాడు, అనవసరంగా మీకు సపోర్ట్ చేసి మాట్లాడినప్పట్లోని తప్పు నాదే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, తప్పు నీదే లక్షావతి, నువ్వెప్పుడు వాడికి సపోర్ట్ చేస్తావు, వాడు ఎన్నిసార్లు తప్పులు చేసినా వాడు చీ అన్న ఇంట్లో వాళ్ళందరూ అయినా సరే నువ్వు మళ్ళీ వాడికే సాయం చేస్తావు, అందరి ముందు తిట్లు తింటావు, అది నీకు అలవాటే కదా, ఈసారి మాత్రం రివర్స్లో నీ కోడలు నువ్వే కొట్టావు, అంతకుమించి ఇంకేం లేదు అని బాలు అంటుంటే, సర్లే మీనా ఏది ఇంకో కూర వండమని చెప్పాను, ఏ వండలేదే అని ప్రభావతి అంటుంటే, ఏంటి ఏ కూర అత్తయ్య, చెప్పాను కదా వేరే కూర వండమని, కూర నాకు నచ్చదని చెప్పాను కదా అని ప్రభావతి అంటుంటే, సరే అత్తయ్య వండుతాను ఉండండి అని చెప్పేసి ఇక మీనా లోపలికి వెళ్తుంటే, మీనా ఆగు, నీకు పూల ఆర్డర్ ఉందని చెప్పావు కదా, మళ్ళీ ఏంటిది, ఏం అవసరం లేదు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అదేంట్రై కూర వేసుకొని తినమంటావా, ఇష్టం అయితే తిను లేకపోతే లేచి వెళ్ళిపో, ఏ మా మీనా అందరి కోసం 2-3 కూరలు వండుతుంది, ఇప్పుడు నీ అంటూ నువ్వు నీకు నచ్చిన కూర వచ్చి వండుకోలేవా, కిచెన్ రూమ్లో ఏం చేస్తున్నావు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో అన్ని పనులు మీనానే చేస్తుంది, హాయిగా రెస్ట్ తీసుకుని ఒళ్ళు పెంచి పొట్ట పెంచుదాం అనుకుంటున్నావా ఏంటి అని బాలు అడిగేసరికి, రే ఏంట్రా మాటలు, నా నోట్లోంచి మాటలు అలానే వస్తాయి, నా భార్య ఒక్కతే మీకు పని మనిషిలా కనిపిస్తుందా, నీకు 2 కోడళ్ళు ఉన్నారు, పోనీ డబ్బుడమ్మకైతే ఏదో పనులు రావనుకుంటే అనుకోవచ్చు, ఇప్పుడు రోహిణి కూడా ఖాళీగా ఇంట్లోనే ఉంది కదా, పొద్దున్న కూడా బారెడు పొద్దేకాక లేచింది, మా మీనాల లెగిస్తే నువ్వు ఊరుకుంటావా, మా మీనా లేకపోతే మీకు కనీసం టిఫిన్ కూడా ఉండదు, అది ముందు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏమంటావురా, ఏమంటానా, నా మీనా ఇవాళ అసలు పనులు కూడా చెయ్యదు, మా మీనా అసలు వంట కూడా చేయదు ఇవాళ, నీ పెద్ద కోడలు ఖాళీగానే ఉంది కదా,
అలా బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా తనతో చేయించుకో, అర్థమైందా? తనకి ఎలాగో మాట్లాడతలేదు కదా నువ్వు, తనకి ఇలాగా వంట చేయమని పనులు చెప్పు, అప్పుడు తనకు కూడా ఒక పనిష్మెంట్ కింద ఉంటుంది. అప్పుడు మీరు చూసుకోండి. నా మీనా మాత్రం అసలు పనులు చేయదు ఇవాళ. తనకంటూ బోల్డ్ పూల ఆర్డర్లు ఉన్నాయి, రోజు చేస్తూ కూర్చుంటుందే ఏంటి? పోన్లే పాపమని అందరికీ వండి పెట్టి తన పని తను చేసుకుంటుంటే దానికి కూడా మళ్ళీ ఇంకో కూర వండలేదా, నాలుగో కూర వండలేదా అని అడుగుతున్నావు. నీకు ఎంతగా ఇష్టమైన కూర ఏమన్నా ఉంటే వండుకో, లేదంటే నీ కోడళ్ళు ఇంకో కోడలు ఉంది కదా వండించుకొని ఇష్టమైన పెద్ద కోడలతో వండించుకో. అంతేకాని నా మీనాకు పనులు చెప్పకు. మీనా, నువ్వేమీ ఇంకో వంట వండాల్సిన అవసరం లేదు. నా భోజనం అయిపోయింది, ఇదిగో నువ్వు కానీ ఇంట్లో వంట చేయడం కానీ ఇంట్లో పనులు చేయడం కానీ నేను సాయంత్రం దాకా చూశాను అంటే నీకు మర్యాద దక్కదు. మా అమ్మ ఏమైనా కావాలంటే ఇల్లు తుడుచుకుని తన పని తను చేసుకుంటుంది. అలాగే పాలలమ్మ డబ్బులమ్మ కూడా ఎవరి పనులు చేసుకుంటారు. నువ్వు మాత్రం నీ పని చేసుకుని నీ పూలమాలలు కట్టి ఆర్డర్ తీసుకోవడానికి ఇచ్చేసి వచ్చాయి, అర్థమవుతుందా? ఇంకా నీకు పెద్ద పెద్ద పూల డెకరేషన్ ఆర్డర్ ఏదో వస్తుంది అని చెప్పేసి అన్నావు కదా, వెళ్ళి క్లయింట్తో మాట్లాడాలి అన్నావు కదా, వెళ్ళు, ఆ పని కూడా చూసుకో. అంతేగాని నువ్వు మాటికి ఇంకా మా అమ్మ చెప్పింది కదా, మా ఆయన చెప్పారు కదా అని ఆగిపోయి పూలమాలలు కట్టడం వదిలేకు. మన సంపద మనదే, మనం దాచుకోవద్దా, పైన రూమ్ వేసుకోవద్దా? వీళ్ళకంటూ విల్లాలు కొనుక్కుంటారు, మనం పైన రూమ్ వేసుకుందాం చాలే మీనా అని చెప్పేసి ఇక బాలు మాట్లాడుతుంటే ఛే వీడికి లోకువైపోయానే అని ఇక మనసులో అనుకుంటాడు మనోజ్. అయితే ప్రభావతి కోపంగా ఇక మనోజ్ని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఏంటమ్మా నన్నలా చూస్తున్నావు? ఇవాళ వాడు అలా అనడానికి కారణం నువ్వే కదరా. ఈజీగా మోసపోయి విల్లాలు కొనేసుకుందామని ప్లాన్ వేసి మరీ వెళ్ళిపోయారా. ఛీ, మీకు సపోర్ట్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ చే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అంత బాధపడిన చాలే కానీ ఇవాళ ఎవరితో వండించుకో, నా మీనా మాత్రం చెయ్యదు అని ఇక మీనాని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు బాలు. అయితే మీనా, నీకు ఇవి కూడా చెప్తున్నాను, ఇంట్లో పనులు మాత్రం ఇవాళ నువ్వేం చేయకు. అదిగో ఉంది కదా పార్లరమ్మ, ఆవిడ చేస్తుంది. ఆవిడ మనిషి కదా, ఇంట్లో ఉంటే ఖాళీగా అలా కూర్చుని పడుకుని ఉంటుందా? నీకు ఏ రోజైనా రెస్ట్ దొరుకుతుందా? అందరికీ వండి పెట్టాలి, వాళ్ళు ఇంచక్కడికి తినిపెట్టి పడేస్తారు, మళ్ళీ నువ్వు అవి కడగాలి. ఇవాళ నీకు రెస్ట్, వెళ్ళి పూలమాలలు కట్టి నీకేదో పెద్ద ఆర్డర్ ఉందన్నా కదా వెళ్ళి తెచ్చుకో అని ఇక బాలు చెప్పేసరికి సరేనండి మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి ఇక మీనా అయితే రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళిపోతుంది ఆర్డర్స్ తీసుకోవడానికి, పూలమాలలు మరి రివర్స్లో ఆర్డర్ ఇవ్వడానికి. ఇక బాలు అయితే హ్యాపీగా ట్రిప్కి వెళ్దామని చెప్పేసి ఇక కార్ తీసుకుని బయటకు అయితే వెళ్ళిపోతాడు. ముందు అసలు పార్లరమ్మ గురించి తెలుసుకోవాలి, బాగా ఎక్కువ చేస్తుంది, ఇంట్లో పనులు చేస్తుంది కదా, ఇవాళ తీరకూడదాం. కానీ ఇలా గుణగాడి దగ్గర ఎందుకని చెప్పేసి అప్పు చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. గుణ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క మీనా అయితే డెకరేషన్స్ కోసం అని చెప్పేసి ఇక క్లయింట్ని కనవడానికి వెళ్తుంది. ఆ క్లయింట్ ఎవరికి ఇవ్వాలా అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మీనా వచ్చి తన శాంపుల్స్ అయితే అక్కడ పెట్టి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే చింతామణి కూడా వచ్చి ఓహో ఏంటి చిన్న సెటప్ పెట్టావు, నీకు ఇది వస్తుందని ఆశిస్తున్నావా? ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, నీలాంటి వాళ్ళకు వీళ్ళు ఇవ్వర్లే అని చింతమని అంటుంటే అది మంచితనంలో ఉంటుందండి. మీకులాగా డబ్బు హోదాని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి అలా క్లయింట్స్ రారు, వచ్చినా ఎంత కొంతమంది రారు, కొంతమందే వస్తారు. మీరు వర్క్ సరిగ్గా చేయకుండా రేట్లు అటు ఇటు మారుస్తే అప్పుడు రివర్స్లో ఎవరి దగ్గరికి వస్తుంది? అప్పుడు రివర్స్లో మళ్ళీ ఆ ఆర్డర్ నా దగ్గరికే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ఆర్డర్స్ ఒప్పుకొని చేసుకోండి. మీరు తక్కువ రేటుకి ఒప్పుకుంటే మీకే లాస్, అర్థమైందా అని మీనా చెప్పడంతో అబ్బో చెప్పొచ్చావులే, ఈ ఫీల్డ్లో నేను నీకన్నా ముందే ఉందని ఎప్పటి నుంచో ఈ డెకరేషన్స్ తీసుకుంటున్నాను, నాకు తెలియదా ఎంత అవుతుందో? అవునండి మీకు తెలుసు కూడా కావాలని ఇంకా నేను వేసే కొటేషన్కి ఇంకా తక్కువ కొటేషన్ వేశారు కదా, అందుకని చెప్పేసి మీ ఆస్తి మొత్తం పోగొట్టుకోకండి. నేను వేసిన కొటేషన్ కోసం కరెక్ట్గా అదే కొటేషన్ కన్నా తక్కువ వేసి క్లయింట్ని మీ చుట్టూ తిప్పించుకుందామని ట్రై చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని అమౌంట్నే కొంచెం పెంచి లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళ చేత డబ్బులు కట్టుదామని ప్లాన్ వేశారు, అంతే కదా? నేను లాస్ట్ టైం మీ ప్లాన్ని చూశాను, అంత తక్కువ రేటుకి ఎవరు చేయలేరు. మీరు ఎలా చేశారో డెకరేషన్ నేను చూడడానికి వచ్చాను. దానికి డబ్బులు ఎంత అయినాయో కూడా కస్టమర్ నాకు బాగా చెప్పారు. నేను వేసిన దానికన్నా మీరు రేట్ ఎక్కువ వేశారంట కదా, ఆ కస్టమర్ ఇంకోసారి ఏమన్నా కావాలి అంటే ఆయన నా దగ్గరికి వస్తానని చెప్పారు, మీ దగ్గరికి రానని చెప్పారు అని ఇక మీనా అయితే నవ్వుతూ చెప్తుంటే ఓహో ఆధార్లో వచ్చావా? అవును, ఆధార్లోనే వచ్చాను. మీ చేతులతోటి మోసపోయిన వాళ్ళందరికీ నేను చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం నా దగ్గరికే వస్తారు కదా, ఇంకొకసారి వాళ్ళు రావాలనుకున్నా మీ దగ్గరికి రాలేరు. మీరు చేసిన మోసాన్ని వాళ్ళు తెలియదు అనుకుంటున్నారా?
ఫస్ట్ తక్కువ రేట్ ఇచ్చేసి లాస్ట్ వచ్చేవాడికి ఇక బయటకు అప్పటికప్పుడు ఏమి ఇస్తాంలే పెరిగినా పర్లేదు అని డబ్బులు ఇచ్చేస్తారు. మీరు చేయకపోతే అప్పటికప్పుడు ఇంకెవరు చేస్తారు? ఆ టైంకి ఎవరొకళ్ళు ఒప్పేసుకుని ఉంటారు ఆర్డర్ బయటవన్నీ. వాళ్ళకి ఖాళీ ఉండదు, మీరే చెయ్యాలి, తప్పదు. అప్పుడు కస్టమర్ ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. మీ ప్లాన్ అదే కదా? ఆ ప్లాన్స్ నాకు తెలియదు అనుకుంటున్నారా? నిజాయితీగా చేసుకుంటాను నేను. మీకులాగా ఇలా మోసాలు చేసి ఇలా వ్యాపారాలు చేయను అని ఇక మీనా అయితే వాదిస్తుంటే అప్పుడే కస్టమర్ వస్తాడు. కస్టమర్ రావడంతో ఇక మీనా అయితే తన శాంపిల్స్ చూపిస్తూ ఉంటుంది. ఓ బాగా చేసావమ్మ శాంపిల్స్, కానీ నాకు ఇలా కాదు, కొంచెం వెస్ట్రన్ టైప్లో, బాగా వెస్ట్రన్ టైప్లో కావాలి అని ఇక ఆయన చెప్తుంటే, పల్లెటూరు మొద్దుకి వెస్ట్రన్ టైప్ ఏమొస్తుందిలేండి సార్, నేను చూసుకుంటాను, నాకు ఇచ్చేయండి అని ఇక చింతామణి అంటుంటే, నువ్వెవరు? నేను చింతామణిని సార్, నేను ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను ఈ ఫీల్డ్లో ఒక డెకరేషన్ సైడ్కి హెడ్ని. మీరు నాకు ఇచ్చారంటే ఇక మీరు ఏ భయం బెంగా లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక చింతమ్మని చెప్తుంటే, అవునా నువ్వు చాలా సంవత్సరాల నుంచి ఉన్నావా అంటే తను కొత్తగా వచ్చిందా అని చెప్పేసి ఇక క్లయింట్ అంటుంటే, అవునండి కొత్తగా వచ్చి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంది, తిన పేరు చాలా మంచిగా మోగుతుందిలే, బయట రేట్ ఎక్కువ వేస్తుంది అని చెప్పేసి బయట దీని మీద పేరు చాలా పెద్ద మంచి పేరే ఉందిలే అని ఇక చింతమ్మని అంటుంటే, అవునా అలా వేస్తే మాకెందుకు, మాకేం అవసరం లేదు, మాకు రీజనబుల్ ప్రైస్కి చేసే వాళ్ళే కావాలి అని చెప్పేసి ఇక క్లయింట్ చెప్పడంతో, సరే సార్ మీకు కొటేషన్ రాసిస్తాను, అది సరిపోతుందో లేదు చూసుకోండి అని ఇద్దరు కొటేషన్ రాస్తారు. మీనా ఇవ్వడంతో ఇక మీనా అయితే రేట్ ఎక్కువ వేసేసిందని, ఇక చింతామణి అయితే రేట్ తక్కువ వేసిందని చింతామణికి అయితే ఆర్డర్ ఇచ్చేసి ఆ క్లయింట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్థమైందా? నా వ్యాపారం ఇది, నా దారి ఇది, ఇంకొకసారి నా దారిలోకి రాకు అని చింతామణి అంటుంటే, చూద్దు కానీ కంగారు పడకు, అందరూ డబ్బుల కోసం ఉండే క్లయింట్స్లా ఉండరు, మంచిగా నీట్గా అందంగా డెకరేషన్ చేసే కావాల్సిన వాళ్ళు కూడా ఉంటారు, నువ్వేమీ అంతలా చేయాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు చింతమ్మని అని చెప్పేసి ఇక డెకరేషన్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుందా శాంపుల్స్ తీసుకుని మీనా అయితే, రే బాయ్ ఇచ్చమ్మా, ఇంకొకసారి మన జోలికి రాదేమో రేలా అని చెప్పేసి ఇక చింతమ్మని అంటుంటే, తన మాటలు చూస్తుంటే అలా లేదు కదా వదిన, తను ఖచ్చితంగా మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వస్తున్నట్టే కనబడుతుంది నాకు అని ఇక చింతమ్మని మనిషి మాట్లాడుతుంటే, సరే చూప్ పద, డెకరేషన్ ఓకే అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ డెకరేషన్ అయ్యే లోపల మళ్ళీ వాడికి ఇంత బిల్లులు పెంచాలో చూసుకోవాలి, పద అని చెప్పేసి ఇక చింతమ్మని మరియు వాళ్ళ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీనా కోపంగా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా కోపంగా ఇంట్లో తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క బాలు అయితే గుణ దగ్గరికి వెళ్తాడు. రే గుణ అని చెప్పేసి ఇక పిలుస్తుంటే, ఏరా మా దగ్గరికి ఎందుకు వచ్చావని గుణ బాలుని అంటుంటే, నువ్వు చేసే పనులు మంచి పనులు ఇంకా నాకు బాగా తెలుస్తున్నారు రోజు రోజుకి, అందుకనే దగ్గరికి వచ్చాను అని బాలు అంటుంటే, ఏంటి ఏం తెలుసాయి అని గుణ అంటాడు. ఏం తెలుసాయా? నువ్వు చేసిన మంచి మంచి పనులు బాగా తెలిసాయిరా, నీకు రోహిణి అని మా వదిన తెలుసు కదా? అవును తెలుసు. ఎలా తెలుసు నీకు? డబ్బులు వచ్చి తీసుకునేది. తను అసలు దగ్గర డబ్బులు ఎందుకు తీసుకునేది కారణం ఏమైనా చెప్పిందా? అసలు ఎన్ని డబ్బులు తీసుకుని చెప్తావా అని ఇక వాళ్ళు అడుగుతుంటే, ఈ విషయాన్ని నీకెందుకు చెప్పాలి, నా క్లయింట్స్ నా దగ్గర ఎంత తీసుకున్నారో నేను బయట ఎవరికి చెప్పను, ఆ క్లయింట్స్ సీక్రెట్ నేను మెయింటైన్ చేస్తాను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక గుణ అంటుంటే, చెప్పాల్సిన అవసరం లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా వచ్చి నేను అడుగుతున్నాను, నేను ఎవరో కూడా నీకు తెలిసినా నువ్వు కావాలని చెప్పేసి తన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పట్లేదంటే తను ఏదో చేసింది, నీకు తనకి ఏమన్నా సెటిల్మెంట్స్ ఉన్నాయా? అది చేస్తాను ఇది చేస్తానని ఒప్పుకున్నారా? చెప్పరా చెప్పు అని ఇక గుణం మీదకి వెళ్తుంటే బాలు, బాలు మీదకి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని గుణ అంటాడు. లేకపోతే ఏం చేస్తావురా, ఇటు రారా అని చెప్పేసి ఇక కాలర్ పట్టుకుని పక్కకు లాగుతాడు బాలు అయితే గుణాని. ఇక లాగడంతో రెండు కొడతాడు ఇక బాలు గుణాని. అబ్బా కొట్టక బాలు, చెప్తాను, ఎందుకు పెద్దానికి చేయలేపేసి కొట్టేస్తూ ఉంటావు, నిజమే కదా నీకు కావాల్సింది, ఇంకో 2 సార్లు నీట్గా అడిగితే నేనే చెప్పేసేవాడిని, ఎందుకు అలా కొడతావు, ఊరికి చేయి చేసుకుంటావు అని గుణ అడుగుతుంటే, చేయి చేసుకోకపోతే ఏం చేయమంటావు, నువ్వు నిజం చెప్పట్లేదు, నాకు ఓపిక నశించింది అందుకే కొట్టాను అని బాలు అంటుంటే, కొడతావు నీకు బాగా ఎక్కువైంది, సరే రోహిణి నా దగ్గర నుంచి ఒక 4-5 లక్షలు తీసుకుని చాలాసార్లు తీసుకొని ఆ వడ్డీ కోసం అని చెప్పేసి నేను ఇచ్చేవాడిని, అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని ఇక గున్న చెప్తుంటే, మొత్తం నిజం చెప్తావా పోలీసులకు అప్పచెప్పమంటావా అంటే, అదేం లేదు, తను మొన్న ఎవరో తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఎవరో ఇలా కిడ్నాప్ చేయబోతున్నారని టెన్షన్ పెట్టారని ఫోన్ కాల్స్ వచ్చాయని కూడా భయపడి నా దగ్గరకు వచ్చి ఇలా ఆ అబ్బాయి ఎవరో కనుక్కొని
తనని ఏదో ఒకటి చేసి బెదిరించండి అని కూడా చెప్పింది. అంతే, ఇంకా మరి ఎవరేం బ్లాక్మెయిల్ చేస్తున్నారో నాకైతే తెలియదు, నువ్వే రోహిణిని అడగాలి అని ఇక గుణ చెప్పడంతో, అవునా బ్లాక్మెయిలా, సరే అయితే దా మా ఇంటికి రాను నాతో పాటు అని ఇక కాలర్ పట్టుకుని లాక్కు వెళ్తాడు బాలు గుణాన్ని. నేనెందుకు మీ ఇంటికి, ఈ నిజాన్ని అందరి ముందు చెప్పడానికి, నేను చెప్తే ఎవరు మాట వినరు, నువ్వు చెప్తే అందరూ నీ మాట వింటారు కదా, అందుకని నేను తీసుకెళ్తున్నాను. ఎలాగో నీకు నాకు పడదని ఇంట్లో మన అందరికీ తెలుసు, నీ చేత నేను అబద్ధం చెప్పించానని చెప్పేసి వాళ్ళు అనుకోరు, కాబట్టి నువ్వు చెప్పేది నిజమని అనుకుంటారు. వెళ్ళు పద కారు ఎక్కువ అని చెప్పేసి ఇక బాలు మరియు గుణ అయితే కారు ఎక్కేసి ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయి వచ్చేస్తూ ఉంటారు. ఇక గుణాన్ని తీసుకొస్తాడు బాలు ఇంటికి. ఏంట్రా గుణాన్ని తీసుకొచ్చావు, రౌడీ గుణాయే కదా, శివగడు పనిచేసింది వీడి దగ్గరే కదా అని ఇక సత్యం అడుగుతుంటే, అవును నాన్న శివగడు పనిచేసింది వీడి దగ్గరే, వాడి జీవితాన్ని అందుకే సర్వనాశనం చేసి పాడేశాడు, ఇప్పుడు కూడా మన కుటుంబంలో వాళ్ళ జీవితం నాశనం అయిపోబోతుంది, నేను చెప్తే మాట వినరని నేను తీసుకొచ్చాను అని ఇక బాలు అంటుంటే, ఏంటి ఎవరి జీవితం నాశనం అయిపోతుంది చెప్పరా, ఎందుకురా తీసుకొచ్చావు, అయినా ఇదని తీసుకురావాల్సిన అవసరం ఏముంది, మీ తమ్ముడిని చాలా దారుణంగా, మీనా వాళ్ళ తమ్ముడిని చాలా దారుణంగా ఆడుకున్నాడు కదా తిను, ఎందుకు మళ్ళీ ఇలాగే చేసావు, ఇక్కడ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అసలు నువ్వు అని బాలుని అడిగేసరికి సత్యం, నాన్న పాదరమ్మ వీడి దగ్గర డబ్బులు తీసుకుంటుంది, అప్పుగా తీసుకుందంట దగ్గర దగ్గర 5 లక్షలు, ఇక రోజు వడ్డీ అలా నెల వడ్డీ కడుతుందంట, కానీ అసలు ఇప్పటికి వచ్చి తీర్చలేదంట. అసలు ఈ అమ్మాయికి మలేషియాలో ఉన్నప్పుడు తనకి డబ్బు సమస్య ఎలా ఉంటుంది, మలేషియాలో 300 కోట్లు ఉన్నాయని చెప్పేసి అంతే అమ్మతోటి మన రోహిణి, కానీ ఇప్పుడు ఎందుకని చెప్పేసి అసలు 1 రూపాయి కూడా బయటికి తీయట్లేదు, బయట అప్పులు చేస్తుంది, ఎందుకు తెలుసుకుందామని ఇగో వీడి దగ్గరికి వెళ్ళి వీడిని తీసుకొచ్చాను, నేను చెప్తే మీరు ఎలాగో నా మాటలు నమ్మరు కదా, అందుకనే ప్రూఫ్గా ఉంటుందని వీడిని కూడా తీసుకొచ్చాను, అంతకీ ప్రూఫ్ కావాలంటే వీడి ఆఫీస్లో సీసీ కెమెరా ఫుటేజెస్ ఉంటాయి, వెళ్ళి చూడండి అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, అవునా రేయ్ ఎందుకురా, ఎందుకు మా కోడలికి అప్పిచ్చావు అసలు నువ్వు, నీ దగ్గర తీసుకోవాల్సిన కర్మ మా కోడలికి ఏంటి, తను చాలా డబ్బున్న అమ్మాయిరా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఎవరు ఈ అమ్మాయి డబ్బున్న అమ్మాయా, ఏ విధంగా మీకు అసలు డబ్బున్న అమ్మాయిలా కనిపిస్తుంది, ఏవి బ్రాండెడ్ చెప్పులు ఏవి, బ్రాండెడ్ బట్టలు ఏవి, అసలు మీకు ఎలా కనిపిస్తుందండి 300 కోట్లు వారసురాలు అంటే నమ్మేయడానికి, అయినా నాకు అదంతా అనవసరం, తను ఇక్కడ డబ్బులు తీసుకుంది నేను సాక్ష్యం, కావాలితే గో శివగాడు కూడా వచ్చాడు, శివ కూడా సాక్ష్యం చెప్తాడు, వాడే చూశాడు రోహిణి డబ్బులు తీసుకోవడం అని ఇక బాలు చెప్తుంటే, అవునా అవునండి ఇదిగో ఈవిడే డబ్బులు తీసుకోవడం, చాలాసార్లు డబ్బులు తీసుకోవడానికి వచ్చింది, అవి నన్ను ఎక్కడ చూస్తే మళ్ళీ కోప్పడి మీ అందరికీ చెప్పేస్తుందేమో అని నేను దాకుని మరి తనని చూసి దాక్కునేవాడిని అని ఒక 5-6 సార్లు వచ్చింది ఖచ్చితంగా అని చెప్పేసి ఇక గుణకి ఇంట్లో అందరికీ చెప్తాడు. ఇక శివ అయితే, విన్నారు కదా నేను చెప్పాను కదా, ఇప్పుడు అందరూ తీసుకొచ్చాను ప్రూఫ్స్ని, ఇప్పుడు నమ్ముతారు కదా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, నమ్ముతాము కానీ మీ నాన్నగారు డబ్బున్న మనిషి కదా, ఇక్కడి నుంచి అసలు ఎందుకని నువ్వు డబ్బులు తీసుకున్నావు, చెప్పు రోహిణి చెప్పు అని ఇక నిలదీస్తుంది ప్రభావతి అయితే. అంటే మనోజ్ అప్పులు చేశాడు కదా అత్తయ్య, ఆ అప్పులు తీసడం కోసమని అప్పటికప్పుడు మా నాన్నగారిని పంపమంటే పంపలేదని ఇలా గుణ దగ్గర తీసుకున్నాను అత్తయ్య అని మీనాకి అందరికీ ఇంట్లో అందరికీ చెప్తుంది ఇక రోహిణి అయితే. నీ వల్ల అందరం ముందు పరుగు పోతుంది, మళ్ళీ పోతుంది, ఎందుకని అసలు అప్పు తీసుకున్నావు, వీడు ఎలాంటి వాడో తెలుసు కూడా వీడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నావు అసలు నువ్వు అని ఇక నేనేమనాలి, అసలు ఆడవాళ్ళ దగ్గర జాగ్రత్తగా, ఆడవాళ్ళు వీడే అంటే దగ్గర జాగ్రత్తగా ఉండాలి, నా మీనాని కూడా ఒకసారి తలకి దెబ్బ తగిలి చేసింది కూడా వీడే, ఏంటన్నో మాట్లాడేది, అవును నాన్న శివగౌడ కోసం వెళ్ళినప్పుడు ఇదిగో ఇలా గొడవ అయితే గెంటేశాడు, అప్పుడు మీనాకి తలకి దెబ్బ తగిలింది కాబట్టి ఆ రోజు కట్టుకుని ఉంది, మీకు ఎవరికి చెప్పొద్దనే చెప్పలేదు, కానీ ఇవాళ ఆగడం లేదు నాన్న, నిజంగా వీడు చేసిన పనికి, ఇదిగో రోహిణి పాదనామ చేసిన పనికి చాలా చిరాగ్గా ఉంది, అసలు అంతలా ఎవరైనా మోసం చేస్తారా డబ్బున కుటుంబంగా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, బాలు నేను డబ్బున కుటుంబం కాదని నీకేమన్నా చెప్పానా, ఏదో బయట అప్పు తీసుకుంటే మాత్రం అంతలాగా అయిపోతుందా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, చచి అప్పు తీసుకుంటే మాత్రం అయిపోతుందని అడుగుతున్నావా, మరి మలేషియా నుంచి మీ నాన్న డబ్బున్న వ్యక్తి కదా, ఎందుకని డబ్బులు పంపలేదు అని ఇక బాలు అడుగుతుంటే, ఆయన ఏదో ఎమర్జెన్సీలో ఉన్నారు, ఏ ఎమర్జెన్సీలో ఉంటారు రోహిణి, రేయ్ గుణ అసలు డబ్బులు ఎప్పుడు తీసుకుందిరా ఆ అమ్మాయి దగ్గర, 1 సంవత్సరం అవుతుంది, అది సంవత్సరం అవుతుందంట, వాడే చెప్పాడు డబ్బులు ఇచ్చిన వాడు, కానీ నువ్వు ఏమి చెప్పకుండా దాచావు,
కానీ మీ నాన్నగారు మలేషియాలో జైల్లో ఎప్పుడు వెళ్ళారు? మొన్నగా జైలుకి వెళ్ళారు. నువ్వు సంవత్సరం క్రితమే ఎందుకు తీసుకున్నావు? అప్పుడు మీ నాన్న జైల్లోంచి బయట ఉన్నప్పుడు డబ్బులు ఏమంటే వేస్తారు కదా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, అబ్బా బాలు, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తున్నావు నువ్వు, ఎన్నిసార్లు చెప్పాలి? అవి మనోజ్ కోసం తీసుకున్నాను అంతే, నా కోసం ఏమి వాడుకోవడానికి తీసుకోలేదాన్ని. ఇక కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఏడుస్తూ చెప్తుంది రోహిణి అయితే. రే ఇక చాలులే వదిలే, తను మాటికి అదే సమాధానం చెప్తుంది కదా, ఇంకా వదిలేయరా అని బాలుని సత్యం అంటుంటే, అలా ఎలా వదిలేస్తాం నాన్న? అంత డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది కాబట్టే కదా అమ్మ ఇంత ప్రేమగా చూసుకుంటుంది. అలాగే మీనా అలాగా పేదవాళ్ళ ఇంట్లోంచి వస్తే అమ్మ ఎలా చూసుకుంటుందో చూసావు కదా. ఆ రెండు చూసాక నువ్వు తనని అసలు ఎలా పోన్లే పాపం అని నీకు అనవలసి వచ్చిందో చెప్పు. నాకైతే చాలా కోపంగా ఉంది. అమ్మ తనని చాలా నెత్తిమీద పెట్టుకుని పూజించింది. అలాంటిది తిను ఊరికి అమ్మని టార్గెట్ చేయడం, మా అమ్మ నుంచి ఇదిగో వీళ్ళని వేరు చేయడం, మీనా మీద ఎక్కువ చెప్పడం, ఇవన్నీ చేసింది రోహిణియే. ఇప్పుడు కూడా చూస్తుంటే నాకు తెలిసి ఖచ్చితంగా తిను మలేషియా నుంచి రాలేదని మాత్రం అనిపిస్తుంది. ఎక్కడో ఇక్కడే చుట్టుపక్కల పెరిగి ఇక్కడే మనోజ్ని చూసి పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేసినట్టుంది, అందుకే పెళ్లి చేసుకుంది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, నోర్మి అని చెప్పానా? మొత్తం నిజాలు తెలిసేదాకా నువ్వేం మాట్లాడకు, అర్థమవుతుందా అని సత్యం చెప్పేసరికి సరే నాన్న అని బాలు సైలెంట్ అయిపోతాడు. అమ్మ రోహిణి, ఏదన్నా ఉంటే నువ్వు ముందు చెప్పే అమ్మా, మొత్తం తెలిసిపోయాక మళ్ళీ బాధపడాల్సిన అవసరం ఉంటుంది. మీ అత్తయ్య మొన్న ఎలా కొట్టిందో నువ్వే చూసావు కదా. ఇప్పుడు కూడా నువ్వు డబ్బును కుటుంబం నుంచి రాలేదని కానీ అసలు ఇంకా దేనికి నువ్వు ఇంకా పనికి రాకుండానే చూస్తుంది మా ఆవిడ. సో ఇంకా అంతమించి ఇంక చెప్పేదేం లేదు. రే డబ్బులు తీసుకుంది అంతే కదా, ఆ డబ్బులు వడ్డీతో సహా వాళ్ళే ఇస్తారులే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇక వెళ్ళు అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో అలాగే సార్ అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి గుణ అయితే వెళ్ళిపోతాడు. శివ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.